సో గైస్ ఈరోజు నుంచి మనం ఏపీఐ టెస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్? సో లెట్ us put it as day 1. okay, day 1 for the API testing. okay, so let's say API టెస్టింగ్లో మనం 2 types ఆఫ్ APIs పాపులర్గా ప్రజెంట్ అందరూ వాడుతున్నవి అయితే, ప్రతి ఆర్గనైజేషన్ వాడుతున్నవి అయితే ఐదర్ రెస్ట్ API, ఓకే, ఆర్ సోప్ API. ఓకే, రెస్ట్ API అండ్ సోప్ API. API టెస్టింగ్లోకి వచ్చేసరికి ఈ రెండు పాపులరు. ఓకే, వీటిని టెస్ట్ చేయడానికి యూజువల్గా పోస్ట్ మ్యాన్ ఆర్ సోప్ UI, ఓకే, ఈ రెండు టూల్స్ వాడతారు. ఓకే, సో బాగా పాపులరు, ప్రతి ఆర్గనైజేషన్ వాడుతుంది రెస్ట్ API. కొన్ని ఆర్గనైజేషన్స్ వాడేది సోప్ UI. సో మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ రెస్ట్ API, బట్ సోప్ కూడా నేర్చుకుందాము. ఓకే, సో ఆన్ ఎ హై లెవెల్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, రెస్ట్ API, వాట్ ఈజ్ రెస్ట్ API, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ API, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుకుందాము. మాట్లాడుకున్న తర్వాత పోస్ట్ మ్యాన్ టూల్తో ఎలా APIస్ని టెస్ట్ చేయొచ్చు, ఎలా టెస్ట్స్ యాడ్ చేయొచ్చు, ఎలా వేరియబుల్స్ అవి యాడ్ చేసి, ఓకే, ఓవరాల్గా కంప్లీట్ పోస్ట్ మ్యాన్ టూల్ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకున్న తర్వాత సోప్ API, సోప్ నుంచి కూడా మనం కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ లెర్న్. ఓకే, సో స్టార్టింగ్ వచ్చి రెస్ట్ API గురించి డిస్కస్ చేద్దాము, తర్వాత సోప్ API గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆన్ టుడే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్, ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ API, ఓకే, APIs అంటే ఏంటి, ఓకే, what they do, okay, okay, what is REST API, okay, what is REST API చేసిన తర్వాత ఒక ఆన్ ఏ హై లెవెల్ జస్ట్ అలా ఒక పోస్ట్ మ్యాన్లో ఒక రిక్వెస్ట్ పంపిద్దాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి కదా, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో లెట్ us come to ఫస్ట్ పార్ట్, వాట్ ఈజ్ అన్ API. API ఫుల్ ఫామ్ వచ్చి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, రైట్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ విల్ కమ్యూనికేట్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, ఇట్ విల్ యూజ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ client and server, right? It will use it to communicate between client and server. So what is a client and what is a server? Okay, for example, let's take మీరు ఒక ఫేస్బుక్లో ఉన్నారు అనుకుందాం. ఓకే, లెట్స్ టేక్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారు. ఓకే, ఫేస్బుక్ ఓపెన్ చేసి అందులో మీరు ఏం చేశారు, లాగిన్ అయ్యారు. లాగిన్ అయిపోయిన తర్వాత ఒక ఏదో పిక్ పెట్టారు, ఈ పోస్టెడ్ వన్ పిక్. ఓకే, ఈ పోస్టెడ్ వన్ పిక్. మీ ఫ్రెండ్ ఏం చేశాడు, మీ ఫ్రెండ్ తన ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యాడు. తన ఫేస్బుక్లోకి లాగిన్ అయితే మీ ఫ్రెండ్కి నీ పిక్ కనిపించింది, రైట్? మీ ఫ్రెండ్కి నీ పిక్ కనిపించింది, దానికి లైక్ కొట్టాడు.
ఆ లైక్ కొట్టినట్టు నీకు తెలిసింది. ఎలా జరిగింది ఇదంతా? నీ కంప్యూటర్లో నువ్వు ఉన్నావు, తన కంప్యూటర్లో తను ఉన్నాడు, మీ ఇద్దరికి ఇంటర్నెట్ ఉంది. బట్ నువ్వు పోస్ట్ చేసిన ఆ పిక్ నీ లోకల్లో ఉంది. నీ లోకల్లో ఉన్న ఆ పిక్ ఇంటర్నెట్లో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ స్టోర్ అయ్యింది నీ ఫ్రెండ్ లాగిన్ అవ్వగానే తనకి ఎలా కనిపించింది? ఓకే, సమ్వన్ ఈజ్ దేర్, రైట్? ఎవరో మధ్యలో ఈ అక్కడిదిక్కడ ఇక్కడదక్కడ చేరేస్తున్నారు. ఎవరది? రైట్. సో కమింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ పిక్ పోస్ట్ చేసిన తర్వాత అది ఏమవుతుంది? అది డేటాబేస్లో సేవ్ అవుతుంది, రైట్? డేటాబేస్లో సేవ్ అవుతుంది. డేటాబేస్లో సేవ్ అయ్యింది అనుకుందాం. ఈ డేటాబేస్తో నీ కంప్యూటర్ నుంచి నువ్వు ఇచ్చిన కమాండ్ ఏదైతే ఉందో, బాబు ఈ పిక్ పోస్ట్ చేయు అని, బాబు ఈ పిక్ని స్టోర్ చేయు అని, ఆ కమాండ్ని తీసుకెళ్ళి డేటాబేస్ దగ్గరికి ఇచ్చి, మనోడు ఈ పిక్ ఇచ్చాడు, అది జాగ్రత్త పెట్టు అని చెప్పింది అది. అప్పుడు ఆ సర్వర్ ఏం చేసింది? ఆ సర్వరు దాన్ని స్టోర్ చేసింది, రైట్? సో డేటాబేస్ నుంచి నీ ఫ్రెండ్కి మనోడు ఈ పిక్ పోస్ట్ చేసాడు, మన దగ్గర దాచుకున్నాడు అని చెప్పి నీ ఫ్రెండ్కి కూడా చూపించింది. నీ ఫ్రెండ్ బాగుందని చెప్తే ఆ బాగుందని చెప్పాడని కూడా నీకు చూపించింది, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ టు ఫ్రమ్ రిమోట్ సర్వర్ అయిన డేటాబేస్కి ఎవరు చేరేస్తున్నారు అంటే దట్ ఈజ్ వెబ్ సర్వీసెస్. దట్ ఈజ్ వెబ్ సర్వీసెస్, ఓకే, ఆర్ ఏపీఐస్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏపీఐస్, ఓకే. నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ తాలూకా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే చూస్తున్నామో మన కంటికి కనిపిస్తుందో దాన్ని మనం ఏమనుకుంటాము? ప్రజెంటేషన్ లేయర్ అనుకుంటాం, రైట్? ప్రజెంటేషన్ లేయర్, ఓకే. మనం నార్మల్గా మన వాడుక భాషలో ఏమని పిలుస్తాం? యూఏ అని పిలుస్తాం, ఓకే. ఇదే ప్రజెంటేషన్ లేయర్, ఇదే యూఏ రకరకాల కంప్యూటర్స్లో ఉంది. నువ్వు ఓపెన్ చేసినా, నీ ఫ్రెండ్ ఓపెన్ చేసినా, ఇంకెవరైనా ఓపెన్ చేసి, చాలా ఉన్నాయి, రైట్? చాలా ఉన్నాయి, ఇలా ఇవి చాలా ఉన్నాయి. పెద్ద అయిపోయిందా ఇది? ఓకే, అలా ఉంచండి, ఓకే. ఇవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ లేయరు ఏదైతే ఉందో ఇది దీంతో కమ్యూనికేట్ అవుతుంది, ఓకే. ఇది డేటాబేస్ లేయర్, ఓకే. ఇది డేటాబేస్ లేయర్, ఓకే. ఈ ప్రజెంటేషన్ లేయరు డేటాబేస్ లేయర్తో కమ్యూనికేట్ అవుతుంది. మధ్యలో ఉన్న ఆ లేయర్ పేరు ఏంటి అంటే అప్లికేషన్ లేయర్, ఓకే. మన మాన్యువల్ టెస్టింగ్ చెప్పుకున్నప్పుడు, టెస్టింగ్ చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నాం యూఏ అయితే మనం ఏ లాంగ్వేజెస్ వాడతాము? మనం HTML, రైట్? జావాస్క్రిప్ట్, ఓకే. తర్వాత CSS, రైట్? దీస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ మనం వాడతాం. అప్లికేషన్ లేయర్కి వచ్చేసరికి ఏ లాంగ్వేజెస్ వాడతాము? జావా, పైథాన్, సీషా, ఓకే, .NET, ఓకే. దీస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ మనం వాడతాం. డేటాబేస్కి వచ్చేసరికి మ్యానిపులేట్ చేయడానికి SQL అనే లాంగ్వేజ్ వాడతాము, ఓకే. SQL అనే లాంగ్వేజ్ వాడతాము. బట్ ఇవి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, ఓకే. MySQL అని, ఓకే, PostgreSQL అని, ఓకే, Oracle అని.
దీస్ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని ఇలా 3 లేయర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 లేయర్స్ని ఆన్ ఏ హై లెవెల్ మనం చెప్పుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రజెంటేషన్ లేయర్ ఉన్నాం కదా, ఈ ప్రజెంటేషన్ లేయర్ని క్లయింట్గా చెప్పుకోవచ్చు. ఓకే, క్లయింట్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రజెంటేషన్ లేయర్ని క్లయింట్గా చెప్పుకోవచ్చు. ఈ డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి కదా, వీటిని సర్వర్స్గా చెప్పుకోవచ్చు. ఒక్క డేటాబేస్ సర్వర్ అనే కాదు, ఓకే, ఒక్క స్టోర్ చేసే డేటాబేస్ అనే కాదు, మీకు ఏదైతే సర్వీసెస్ని అందిస్తుందో అదంతా సర్వరే. అది స్టోర్ చేయవలసిన అవసరమే లేదు. క్లయింట్కి ఏదైతే సర్వీస్ అందిస్తుందో దాన్ని సర్వర్గా చెప్తాం. ఓకే ఓకే దీన్ని క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, దీన్ని సర్వర్ అంటాం. ఇప్పుడు ఈ క్లయింట్ నుంచి ఈ సర్వర్కి ఏదైతే డేటాని మనం పోస్ట్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ నుంచి ఈ సర్వర్కి మనం ఏదైతే డేటా పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పనిని చేసేది ఏపీఐ. ఓకే, ఆ పనిని చేసేదే ఏపీఐ, ఆర్ వీ కెన్ సే వెబ్ సర్వీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ సర్వీస్ అండ్ ఏపీఐ? ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను వెబ్ సర్వీస్ అంటున్నాను, ఏపీఐ అంటున్నాను. ఏంటి వెబ్ సర్వీస్ ఏంటి, ఏపీఐ ఏంటి అంటే, వెబ్ సర్వీస్ అంటే ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో దానిని వాడడానికి నీకు ఇంటర్నెట్ కావాలి. ఆన్ ఏ నెట్వర్క్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద డేటా అండ్ రిసీవ్ ద డేటా. దట్ ఈస్ వాట్ కాల్డ్ వెబ్ సర్వీస్. ఓకే, ఇక్కడ మనం రాసుకుందామా, లెట్స్ సే వెబ్ సర్వీస్, రైట్? వెబ్ సర్వీస్ on a network, it will transfer the data. ఓకే, ఇవి యూజువల్గా హెచ్టిటిపిఎస్ అనే ప్రోటోకాల్స్ వాడతాయి. ఓకే, హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ అంటే సెక్యూర్ అని, అంతే. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఉంది కదా, ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేయడమే దీని పని. ఓకే, మీరు ఏదైనా ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేస్తారనుకోండి, యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఒక వెబ్ సర్వీస్, రైట్? మీకు ఒక హోస్ట్ ఉంటుంది, ఒక హెచ్టిటిపి ప్రోటోకాల్ ఉంటుంది. మీరు హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ కానీ వాడే కదా ఒక యూఆర్ఎల్ వాడతాం, ఓపెన్ చేస్తాం. దట్ ఈస్ వాట్, దట్ ఈస్ ఎ వెబ్ సర్వీస్, రైట్? సో ఇప్పుడు ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐకి నెట్వర్క్ అక్కర్లేదన్నమాట. ఏపీఐకి నెట్వర్క్ అక్కర్లేదు. ఏపీఐ పని చేయాలంటే నెట్వర్క్ అక్కర్లేదు. ఓకే, ఏపీఐ పని చేయాలంటే నెట్వర్క్ అక్కర్లేదు. నీ లోకల్లోనే సర్వర్ ఉండి నీ లోకల్లోనే క్లయింట్ ఉంటే నీకెందుకు నెట్వర్క్? అవసరం లేదు కదా. బట్ సర్వర్ రిమోట్ లొకేషన్లో ఉంది, అప్పుడేం చేయాలి? అప్పుడు నీ ఏపీఐ ఒక వెబ్ సర్వీస్లో యాక్ట్ చేయాలి. ఈ ఏపీఐ అనేది ఒక వెబ్ సర్వీస్ లాగా తయారవ్వాలి, రైట్? ఇప్పుడు మనకి 2 రకాల ఏపీఐస్ ఉన్నాయి అనుకున్నాం కదా, 2 రకాల ఏపీఐస్. వాట్ ఈస్ దట్? టైప్స్ ఆఫ్ ఏపీఐస్: REST API and SOAP API. What is REST API? What is SOAP API అంటే, REST API ఫుల్ ఫామ్ వచ్చి రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్.
SOAP API ఫుల్ ఫాము సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, అది వాటి ఫుల్ ఫామ్స్. రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అంటే ఈ రెస్ట్ ఏపీఐ యాక్చువల్గా తయారు చేయడానికి కొన్ని గైడ్లైన్స్ వాడతారనమాట. ఓకే, కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి రెస్ట్ ఏపీఐ అని తయారు చేయడానికి. ఆ గైడ్లైన్స్ని వాడి రెస్ట్ ఏపీఐస్ని తయారు చేస్తారు. ఓకే, ఆన్ ఏ హై లెవెల్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ గైడ్లైన్స్ ఏంటి అవన్నీ అవసరం లేదు, కానీ రెస్ట్ ఏపీఐ అనేది మనకి ఏపీఐ అదొక వెబ్ సర్వీస్ కాదు అని చెప్పుకున్నాం కదా. బట్ దాని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ వెబ్ సర్వీస్గా పనిచేయడమే. ఎందుకంటే ఏ వెబ్ సర్వర్ కూడా ప్రతి ఒక్కరు లోకల్లో ఉండదు కదా, ఏ సర్వర్ కూడా ప్రతి ఒక్కరు లోకల్లో ఉండదు. ఓకే, అది ఎక్కడో రిమోట్లో ఉంటుంది. మనం ఏ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నా, ఏ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకున్నా దాని తాలూకు మెయిన్ మూట ఏంటి, ప్రజలు దాన్ని వాడాలి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో దాన్ని వాడాలి. ప్రతి ఒక్కటి కంప్యూటర్లోకి వెళ్ళి అది సర్వర్ పెట్టలేం కదా. ఆ సర్వర్ అనేది ఎక్కడో దగ్గర ఉండాలి. ఆ సర్వర్తో మన ఏపీఐ మాట్లాడాలి అంటే అది వెబ్ సర్వీస్గా యాక్ట్ చేయాలి. రైట్, అది ఏపీఐ. ఓకే, ఓకే, దిస్ ఈజ్ వాట్ వెబ్ సర్వీస్ ఈజ్, దిస్ ఈజ్ వాట్ ఏపీఐ ఈజ్. ఓకే, టైప్స్ ఆఫ్ ఏపీఐ, రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ. సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అనుకున్నాం కదా. యూజువల్గా మనకి రెస్ట్ ఏపీఐ వాడే లాంగ్వేజ్ యూజువల్గా అయితే జాసన్ ఉంటుంది పాపులర్గా. బట్ ఇది XML కానీ HTML కానీ ఓకే ఈ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఏంటి మీ జాసన్ ఏంటి, XML ఏంటి, HTML ఏంటి అంటే ఇక్కడ మనం ఒకటి అనుకుందాం. మనం ఇచ్చే కమాండ్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ ఇచ్చే కమాండ్ సర్వర్కి ఇది అందించాలి. సర్వర్ ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ని మనకు చూపించాలి. అది దీని తాలూకు ఫంక్షనాలిటీ కదా. అలా ఇది అలా తీసుకుంటే అరే ఓకే ఇలా తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనం ఇచ్చే రిక్వెస్ట్ని ఇట్ విల్ సెండ్ టు ద సర్వర్. సెండ్ రిక్వెస్ట్, రైట్, ఇట్ విల్ రిసీవ్ ద రెస్పాన్స్. ఇట్ విల్ సెండ్ ద రిక్వెస్ట్, ఇట్ విల్ రిసీవ్ ద రెస్పాన్స్. అయితే ఈ క్లయింట్ అనేవాడు సర్వర్తో మాట్లాడాలంటే వాడికి అర్థం అవ్వాలి కదా, వాడు ఇచ్చిన రెస్పాన్స్ కూడా వీడికి అర్థం అవ్వాలి కదా. ఈ రెండింటికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి. రైట్, ఈ రెండింటికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి. ముందే అనుకోవాలి మనం ఈ భాషలో మాట్లాడుకుందాం, ఈ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం అని ముందే అనుకుంటారనమాట ఈ క్లయింట్ గాడు సర్వర్ గాడు. ఇందాక నేను గైడ్లైన్స్ అని చెప్పాను కదా. గైడ్లైన్స్ ఏ గైడ్లైన్స్ వాడతారు అంటే యూనిఫామ్ ఇంటర్ఫేస్. యూనిఫామ్ ఇంటర్ఫేస్ అంటే ఇదొక అగ్రిమెంట్ టైపు. మనం ఇద్దరం జాసన్లో మాట్లాడుకుందాం బ్రో, లేదంటే మనం HTMLలో మాట్లాడుకుందాం బ్రో, లేదంటే మనం XMLలో మాట్లాడుకుందాం. అలా ఒక క్లయింట్ గాడు సర్వర్ గాడు ఒక డీల్కి వస్తారు. ఓకే, ఒక డీల్కి వస్తారు. సో దట్స్ వేర్ కమ్ జాసన్. ఓకే, దట్స్ వేర్ కమ్ జాసన్. సో ఇది జాసన్ అనేది చాలా సింపుల్, అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా సరే చూడగానే ఇది అని చెప్పేయచ్చు అనమాట.
మనం జాసన్ గురించి హెచ్టిటిపి రిక్వెస్ట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు జాసన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నౌ ఇప్పుడు కమింగ్ టు హియర్, సోప్ ఏపీఐ ఏ లాంగ్వేజ్ని వాడుతుంది? ఇది XML మాత్రమే వాడుతుంది, రైట్? సోప్ ఏపీఐ ఏ లాంగ్వేజ్ని వాడుతుంది? XML మాత్రమే వాడుతుంది. అందుకనే సోప్ తాలూకా రిక్వెస్ట్లు కానీ రెస్పాన్సులు కానీ చాలా పెద్ద ఉంటాయి, లార్జ్ డేటా. ఓకే, ఇది లార్జ్ డేటా. మనం XML గురించి జాసన్ గురించి రిక్వెస్ట్ల గురించి మాట్లాడుకుందాం. నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. ఓకే, ఇది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, కన్వే అయిపోతుంది అనమాట, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాతో కన్వే అయిపోతుంది. సో యాజ్ యూజువల్గా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే దాని రెస్పాన్స్ ఫాస్ట్గానే ఉంటుంది కదా, దీని రెస్పాన్స్ ఫాస్ట్గా ఉంటుంది స్మాల్ అమౌంట్ డేటా కాబట్టి. ఇది లార్జ్ డేటా కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ చెప్పాలనుకో, దానికి XML ట్యాగులు, బాడీ ట్యాగులు, ఆ ట్యాగులు, ఈ ట్యాగులు పెట్టి నేమ్ చెప్పి రాస్తారు. జాసన్లో అనుకో నేమ్ రాజీవ్ అని చెప్పి సింపుల్గా రాస్తారు అనమాట. సో అందువల్ల స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇది XML డేటా లార్జ్ అమౌంట్. ఆబ్వియస్లీ ఇది స్లో యాజ్ కంపేర్ టు రెస్ట్ API. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. XML డిస్క్రైబ్ చేయడానికి దీనికి విజిటల్ అనే డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ని వాడతారు. ఓకే, వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ విజిటల్ అంటారు. సో మనం సోప్ గురించి మాట్లాడినప్పుడు కంప్లీట్గా దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆన్ ఏ హై లెవెల్ దిస్ ఈజ్ వాట్ API ఈజ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే పాపులర్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, పాపులర్ ఎగ్జాంపుల్ కదా అది, మీరు చూసే ఉంటారు. బట్ లెట్స్ సే మీరు ఈ క్లయింట్ కూడా ఒక కస్టమర్ అనుకుందాం. ఓకే, ఈ క్లయింట్ ఒక కస్టమర్ అనుకుందాం. ఓకే, ఈ క్లయింట్ కస్టమర్ అనుకుందాం. వీడికి బిర్యానీ కావాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ అడిగాడు. ఓకే, ఆర్డర్డ్ ఫర్ బిర్యానీ. ఓకే, ఈ కస్టమర్ గాడు ఎవరికి చెప్తాడు? డైరెక్ట్గా ఇటు సర్వర్ గాడు చెఫ్ అనుకుందాం. ఓకే, చెఫ్ అనుకుందాం. వీడు డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోయి చెఫ్ను బిర్యానీ ఇవ్వని అడగడు కదా, వెయిటర్ని అడుగుతాడు. ఈ వెయిటర్ ఏం చేస్తాడు? ఆర్డర్ తీసుకుంటాడు. వీడి దగ్గర ఆర్డర్ తీసుకొని ఇక్కడ చెఫ్ దగ్గరికి వెళ్ళి మనోడు బిర్యానీ అడిగాడంటే ఆడు ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసి వేడి చేసి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చిస్తే అప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈ కస్టమర్కి ఇస్తాడు. ఓకే, దట్ ఈజ్ వాట్ API వర్క్. హియర్ వెయిటర్ అనేవాడే API. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఓకే, హియర్ API అంటే వెయిటర్. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్. ఓకే, వాట్ దే డూ అంటే కమ్యూనికేట్ బిట్వీన్ సర్వర్స్, clients and servers. It will communicate between clients and servers. ఓకే, REST API గురించి చెప్పుకున్నాము. డిఫరెంట్ మెథడ్స్ చెప్పుకోవాలి. ఓకే, REST APIలో డిఫరెంట్ మెథడ్స్. ఓకే, నథింగ్ బట్ జస్ట్ పోస్ట్ అంటే డేటాను పోస్ట్ చేస్తుంది. ఓకే, గెట్ అంటే డేటాను తీసుకొస్తుంది. ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఎ డిలీట్ అంటే మనం డేటాని డిలీట్ చేస్తుంది. ఓకే, పుట్ అంటే డేటాని అప్డేట్ చేస్తుంది. ఓకే, ఒక పోస్ట్ API ఏం చేస్తుంది? డేటాని పోస్ట్ చేస్తుంది. నువ్వు రిజిస్టర్ అయ్యావు, ఏం చేస్తుంది? నువ్వు ఏ API వాడావు? పోస్ట్ API వాడావు. నువ్వు ఇమేజ్ని పోస్ట్ చేసావు అంటే ఏ API వాడావు? పోస్ట్ API వాడావు. నీ ఫ్రెండ్
ఓపెన్ చేయగానే నీ పిక్ కనిపించింది. అంటే ఏ ఏపీఐ వాడాడు, గెట్ ఏపీఐ వాడాడు. నీ ఫ్రెండ్ చూసిన తర్వాత నువ్వు దాన్ని డిలీట్ చేస్తావు, అంటే ఏ ఏపీఐ వాడు, డిలీట్ ఏపీఐ వాడు. ఓకే, నువ్వు ఏదైనా మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి ఏదో మార్చావు, క్యాప్షన్ మార్చావు, అప్పుడు ఏ ఏపీఐ వాడు, పుట్ ఏపీఐ వాడు. రైట్. సో దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ వీ హ్యావ్ ప్యాచ్ ఆల్సో దేర్. ఓకే, ప్యాచ్ అంటే పుట్కి ప్యాచ్కి తేడా ఏంటంటే, మనం రిక్వెస్ట్కి వచ్చేటప్పుడు చెప్తాను. ప్యాచ్ అంటే చిన్న చిన్న ఎడిట్స్ ఏమైనా చేయాలనుకుంటే, కిందకు మనం జాసన్ అనుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాసన్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఓకే, లెట్స్ టేక్ నేమ్. ఓకే, నేమ్ రాజీవ్. ఓకే, నేమ్ రాజీవ్. హియర్ occupation అంటే టీచర్. రైట్, అలా అనుకుందాం. ఇప్పుడు నువ్వు పుట్ ఏపీఐ వాడితే, ఇప్పుడు నువ్వు రెండు ఫీల్డ్స్ ఉన్నాయి కదా నీకు, నేమ్ ఒకటి, ఆక్యుపేషన్ ఒకటి ఉంది కదా. రెండు ఫీల్డ్స్లో నువ్వు ఎడిట్ చేయాలనుకుంటే నువ్వు పుట్ ఏపీఐ వాడచ్చు. ఓకే, ప్యాచ్ అంటే చిన్న ఎడిట్ ఏదైనా చేయాలనుకో, ఓన్లీ నేమ్లోనే చేయాలంటే ప్యాచ్ వాడచ్చు. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. చిన్న చిన్న ప్యాచ్ వర్కులకి ప్యాచ్, పుట్ అంటే డేటా మొత్తం అప్డేట్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ? ఇట్ విల్ రీప్లేస్ ద డేటా. నువ్వు ఇచ్చిన డేటాని మళ్ళీ రీప్లేస్ ఆర్ రీపోస్ట్ చేస్తుంది. ఓకే, బట్ ఇంటర్నల్గా ఇది కొత్తగా ఐడీలు మరి డెప్త్కి వెళ్ళిపోవద్దు, కానీ ఇంటర్నల్గా ఏమవుతుందంటే, ఇవి కొత్తగా ఐడీలు ఇవేమి క్రియేట్ చేయవు. ఉన్న ఐడీనే ఏవైతే డేటాబేస్లో ప్రైమరీ కీస్ ఉన్నాయో, వాటిని కన్స్టెంట్స్ ఏవైనా ఉన్నాయో అంటే వాటిని ఉంచేసి మిగతా డేటాను రీప్లేస్ చేసేస్తుంది. ఓకే, బట్ అది ఎడిట్ లాగే కనిపిస్తుంది, బట్ ఇట్ విల్ యాక్చువల్లీ డూ రీప్లేస్. ఓకే, ప్యాచ్ అంటే ఏం చేస్తుంది? ప్యాచ్ అంటే సింగిల్ అది ఏదైతే ఉందో దాన్ని ఆ ఫీల్డ్ని, సింగిల్ ఫీల్డ్ని ఎడిట్ చేస్తుంది. ఓకే, చిన్న చిన్న అప్డేట్ కార్యక్రమాలకి ప్యాచ్. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, పోస్ట్ అంటే ఇట్ విల్ పోస్ట్ ద డేటా. ఓకే, ఇనఫ్ ఆఫ్ థియరీ ఐ థింక్. మరి ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. పోస్ట్ మ్యాన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ అని కొట్టండి అంతే. ఓకే, డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ అని కొడితే ఓకే, యూ కెన్ సీ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది పోస్ట్ మ్యాన్ సైట్లో. యూ కెన్ గో దేర్. I will show otherwise. ఓకే, పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అని కొట్టాను. ఓకే, ఇక్కడ పోస్ట్ మ్యాన్ సైడ్ వచ్చింది కదా, క్లిక్ ఆన్ దిస్. ఓకే, డైరెక్ట్గా మీ సిస్టమ్ ఏదైతే ఉందో, మీది మ్యాక్ అయినా విండోస్ అయినా సరే, మీ సిస్టమ్ని అదే రికగ్నైజ్ చేసి ఇక్కడ చూపిస్తుంది. నాది విండోస్ కాబట్టి, విండోస్ 64 బిట్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తుంది. ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, లైక్ దట్. ఓకే, హియర్ ఐ హ్యావ్ సంథింగ్. ఇది ఇంటర్ఫేసు పోస్ట్ మ్యాన్ది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ
ఇది ఒక రిక్వెస్ట్ని ఏదైనా నేను పంపించుకోవాలనుకుంటే ఇక్కడ యూఆర్ఎల్ని పోస్ట్ చేయాలి. ఇక్కడ యూఆర్ఎల్ని పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అది ఏ ఏపీఐ గెట్టా, పోస్టా, పుట్టా, ప్యాచా, డిలీటా, ఆప్షన్సా ఇవి నేను సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ అయితే గెట్, పోస్ట్ అయితే పోస్ట్, ఏవైతే ఉన్నాయో వాటిని నేను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఐ కెన్ క్లిక్ ఆన్ సెండ్. ఓకే, ఇక్కడ కలెక్షన్స్ అని ఉన్నాయి. కలెక్షన్స్ అంటే నథింగ్ బట్ ఇది ఒక ఫోల్డర్ అనమాట. ఓకే, డిఫరెంట్ రిక్వెస్ట్లు ఉన్నాయి అనుకో, మన దగ్గర 4-5 ఏపీలు ఉన్నాయి ఒకే ఫంక్షనాలిటీకి సంబంధించినవన్నీ. ఆ ఏపీఐస్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. దాన్ని కలెక్షన్స్ అంటాం. ఓకే, ఈ కలెక్షన్స్ అంటే ఏంటంటే ఒక ఫోల్డర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, నేను ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ న్యూ సింబల్ ఉంది కదా, ఇక్కడ న్యూ సింబల్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇది కొత్త కలెక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది కొత్త కలెక్షన్ని క్రియేట్ చేస్తుంది. లేదంటే వీ హ్యావ్ ఓకే ఓకే దీనిపైన ఎలా వర్క్ చేస్తాము కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, లోకల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఓకే, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ నాకు నో ఎన్విరాన్మెంట్ అని ఉంది. ఓకే, కొత్త ఎన్విరాన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు ఇవి అనే విషయాల్ని మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం అన్నీ. ఓకే, సో ఫస్ట్ ఒక రిక్వెస్ట్ని ఎలా సెండ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి గూగుల్ ఓపెన్ చేసి డెమో ఏపీఐస్ అని కొట్టండి. ఓకే, డెమో ఏపీఐస్ అని కొడితే ఇదో ఫస్ట్ లింక్ ఓపెన్ వచ్చింది. యూ కెన్ సే హియర్ సమ్ ఏపీఐస్ ఆర్ దేర్. ఓకే, సమ్ ఏపీఐస్ ఆర్ దేర్, రైట్. ఇక్కడ గెట్ పైన క్లిక్ చేస్తే, ఓకే, గెట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ రెస్పాన్స్ వచ్చింది, రైట్. ఇక్కడ నాకు ఈ యూఆర్ఎల్ కావాలి, కాపీ లింక్ అడ్రస్. ఓకే, రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ నేను దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ వచ్చింది కదా, ఆ యూఆర్ఎల్ పైన పేస్ట్ చేశాను అంతే. ఓకే, ఇప్పుడు నాకు ఒక యూఆర్ఎల్ సెట్ అయింది. ఇది ఏ ఏపీఐ, ఇది గెట్ ఏపీఐ. సో ఐ నో నీడ్ టు చేంజ్ హియర్. ఓకే, గెట్ ఏపీఐ నేను ఏం మార్చక్కర్లేదు, రైట్. నేను ఇక్కడ సెండ్ చేశాను. రైట్, నాకు రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఏ ఫార్మెట్లో ఉంది చూసారా, ఏ ఫార్మెట్లో ఉంది, JSON ఫార్మెట్లో ఉంది. ఓకే, ఇది JSON ఫార్మెట్లో ఉంది. ఐ థింక్ మై పోస్ట్ మ్యాన్ ఈజ్ ఓకే, లెట్ మీ ట్రై అగైన్. ఓకే, ఇది ఇందులో ఉంది, పోస్ట్ మెయిల్లో ఉంది. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్ ఫస్ట్. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ యూఆర్ఎల్ అంటే ఏంటి? యూఆర్ఎల్ మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఏ రిక్వెస్ట్ అయినా అది HTTP రిక్వెస్ట్ అయి ఉండాలి. HTTP కానీ HTTPS కానీ. ఓకే, దీన్ని ఏమంటాం, ప్రోటోకాల్ అంటాం. HTTP అనేది ప్రోటోకాల్. అక్కడి నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డివైడ్ చేద్దాం రండి ఒకసారి. లెట్ మీ ఓపెన్ మై దిస్ వన్ యూఆర్ఎల్ని. ఇక్కడ HTTPS అనేది అది ప్రోటోకాల్, రైట్.
ఆ తర్వాత ఇక్కడ రిక్వైర్స్ డాట్ ఇన్ అని ఉంది. ఓకే, ఇదేంటిది? డొమైన్ నేమ్ అది. రైట్, కావాలంటే చూడండి ఇక్కడ రిక్వైర్స్ డాట్ ఇన్, ఇదేంటిది? డొమైన్ నేమ్ ఇది https రిక్వైర్స్ డాట్ ఇన్ డొమైన్ నేమ్ ఇది. రైట్, ఆ తర్వాత API/users పేజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. ఇది ఏంటిది? ఇది మొత్తాన్ని కలిపి పాత్ అంటాం. ఈ యూఆర్ఎల్ అనేది నథింగ్ బట్ ఏ అడ్రస్. ఓకే, నథింగ్ బట్ ఏ అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారు. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? మీ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. రైట్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ యూఆర్ఎల్ అనేది. ఈ యూఆర్ఎల్ మొత్తం, దీని మొత్తాన్ని కలిపి యూఆర్ఎల్ అన్నాం మొత్తాన్ని. రైట్, ఈ మొత్తాన్ని కలిపి యూఆర్ఎల్ అన్నాం. దీన్ని, ఈ యూఆర్ఎల్ని విడివిడి పార్ట్లుగా చూస్తే HTTPS అనేది హోస్ట్ ప్రోటోకాల్. ఇది డొమైన్ నేమ్ లేదా హోస్ట్ నేమ్. ఓకే, ఇది డొమైన్ నేమ్ లేదా హోస్ట్ నేమ్. ఇది దీన్ని పాత్ అంటాం. ఇక్కడ పేజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. పేజ్ ఈక్వల్ టు 2 అని అంటే ఏంటి అంటే అక్కడ చాలా పేజెస్ ఉన్నాయి అన్నమాట అర్థం. ఓకే, ఇక్కడ మనం సెకండ్ పేజ్లో ఉన్న డేటా ఏంటి అని అడుగుతున్నాం. ఇక్కడ నేను 3rd అని మార్చవచ్చు లేదా 4 అని మార్చవచ్చు. ఓకే, ఇక్కడ వేరే మార్పులు ఏమీ ఉండవు. ఓకే, 4thలో ఏదో డేటా వచ్చింది చూసారా, సంథింగ్. రైట్, లైక్ దాట్ నేను ఈ పాత్ పారామీటర్ అంటారు. యాక్చువల్లీ ఇది క్వరీ, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ ఉన్న తర్వాత ఉన్నదంతా క్వరీ పారామీటర్ అంటారు. ఓకే, పాత్ పారామీటరు, క్వరీ పారామీటర్ అంటే రెండు ఉంటాయి. పాత్ పారామీటర్, క్వరీ పారామీటర్. పాత్ పారామీటర్ అంటే ఇక్కడ పాత్లో ఇవ్వాల్సింది ఏదైతే ఇక్కడ డొమైన్ నేమ్ తర్వాత ఏదైతే ఉందో అది మొత్తాన్ని పాత్ అని అంటాం. ఓకే, ఆ పాత్లో ఏవైనా పారామీటర్స్ ఇవ్వాల్సి వస్తే దాన్ని పాత్ పారామీటర్ అంటాం. ఈ పాత్లో ఏదైనా క్వశ్చన్ మార్క్ వచ్చిందనుకోండి. ఓకే, ఈ పాత్లో ఏదైనా క్వశ్చన్ మార్క్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఉన్నదంతా క్వరీ పారామీటర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఏదో ఇంకోటి ఏదైనా తీసుకుందాము. ఇది చూడండి, కాపీ దిస్ లింక్. ఓకే, ఇది పాత్ పారామీటర్. ఓకే, ఇదేం చేస్తుంది? ఈ పాత్ పారామీటర్ ఏం చేస్తుంది? మనం ఇందాక ఏమనుకున్నాం? యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏ అడ్రస్ అనుకుందాం కదా. ఈ అడ్రస్ అంటే ఏంటంటే ఇది HTTP అనేది ప్రోటోకాల్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది? రిక్వైర్స్ డాట్ ఇన్ అనే డొమైన్కి వెళ్తుంది. ఆ డొమైన్లో ఇక్కడ ఏపీఎస్లోకి వెళ్ళి ఆ తర్వాత యూజర్స్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. క్వశ్చన్ మార్క్ పెట్టి పేజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాము అంటే ఈ సెకండ్ పేజ్లో ఉన్న డేటానంతా పట్టుకురావాలి. ఇక్కడ 2 అని ఇచ్చాము, ఒక సింగిల్ యూజర్ ఎవడైతే 2 అనే సెకండ్ యూజర్ ఉన్నాడో వాడి డీటెయిల్స్ మాత్రమే తీసుకొస్తుంది. ఇది పాత్ పారామీటర్, ఇది క్వరీ పారామీటర్. యూఆర్ఎల్ అనేది ఒక అడ్రస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ డొమైన్ నేమ్. ఓకే, డొమైన్ నేమ్. ఓకే, ఇది పాత్. ఓకే, ఇది ప్రోటోకాల్.
ఓకే, ఇది ప్రోటోకాల్. అర్థమైంది కదా. నౌ ఒక గెట్ ఏపీఐని చూసాము. అదే ఒక పోస్ట్ ఏపీఐ. మనం పోస్ట్ ఏపీఐలో ఏం చేయాలి? పోస్ట్ ఏపీఐ అంటే ఏమనుకున్నాం? క్లయింట్ ఏదైనా డేటా పంపిస్తే ఆ డేటాని స్టోర్ చేయాలి కదా. మరి వీడు సర్వర్ అనేవాడు క్లయింట్ ఏదైనా డేటా పంపిస్తే సర్వర్ అనేవాడు ఆ డేటాని స్టోర్ చేయాలి. ఏపీఐ ద్వారా డేటాని ఎలా పంపించుతావు? యూఏ అంటే నీకు ఫీల్డ్స్ కనిపిస్తాయి, టైప్ చేస్తావు. మరి ఏపీఐ ద్వారా ఎలా పంపిస్తావు? దాన్ని పేలోడ్ అంటారు అన్నమాట. ఓకే, ఏపీఐలో పంపించాల్సిన డేటాని పేలోడ్ అంటారు. ఓకే, ఇక్కడ క్రియేట్ ఉంది కదా, పోస్ట్ ఏపీఐ ఇక్కడ ఒకటి ఉంది కదా. ఈ పోస్ట్ ఏపీఐ అని తీసుకుందాము. ఇక్కడ కాపీ చేయండి దీన్ని, యూఆర్ఎల్ని కాపీ చేశాను. కాపీ చేసి పోస్ట్ మ్యాన్లోకి వచ్చి ఒక కొత్త రిక్వెస్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని యూఆర్ఎల్ కాపీ చేశాను, పేస్ట్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ అంటే పోస్ట్ రిక్వెస్ట్, రైట్. ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం దీనికి డేటా ఇవ్వాలి, రైట్. డేటా ఏముంది ఇక్కడ? డేటా ఏముంది? నేమ్ ఈక్వల్ టు మార్ఫియస్, జాబ్ ఈక్వల్ టు లీడర్ అంట, రైట్. నేమ్ మార్ఫియస్, జాబ్. ఇక్కడ బాడీ అని ఉంది కదా, ఇక్కడ పేలోడ్ ఇవ్వాలి మనం. ఇక్కడ బాడీలో మనం ఏ టైప్ ఆఫ్ బాడీ ఇస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. దీన్ని పేస్ట్ చేసిన తర్వాత ఇది ఏ ఫార్మేట్లో ఉంది అనేది కూడా మనం చెప్పాలి. ఓకే, ఇది పోస్ట్ మ్యాన్ కదా, పోస్ట్ మ్యాన్కి తెలియదు, రైట్. ఏ ఫార్మేట్లో ఉంది అనేది ఇక్కడ చెప్పాలి. ఇది జాసన్ ఫార్మేట్లో ఉంది. బై డిఫాల్ట్ ఇక్కడ జాసన్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే, చాలామందికి ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, లేదంటే బై డిఫాల్ట్ పోస్ట్ మ్యాన్లో టెక్స్ట్ ఉంటుంది. ఓకే, దాన్ని జాసన్లోకి మార్చుకోండి. లేదంటే మనది ఏ డేటా అయితే ఆ డేటాలో XML కానీ HTML కానీ జాసన్ కానీ, అది మనది జాసన్ కాబట్టి జాసన్ డేటాని సెలెక్ట్ చేసుకున్నాం. నా ఇప్పుడు నేమ్ జాబు అనేది మనం పోస్ట్ చేద్దాం అనుకున్నాం. సో నేమ్ని సంథింగ్ రాజీవ్, రైట్. జాబు సంథింగ్ యాక్టర్ అని పెట్టాం, రైట్. పెట్టిన తర్వాత వాట్ వీ క్యాన్ డైరెక్ట్లీ సెండ్ ఇట్. ఓకే, మనకి అవుట్పుట్ వచ్చింది. ఓకే, మనకి ఏమొచ్చింది? అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ని మనం వ్యాలిడేట్ చేయాలి టెస్టింగ్ చేసినప్పుడు. ఓకే, ఇది డేటా పోస్ట్ అయింది. పోస్ట్ అయినట్టు ఎలా తెలిసింది మనకి? ఇక్కడ స్టేటస్ కోడ్ అని ఒకటి వస్తుంది, 201 క్రియేటెడ్ అని ఒక స్టేటస్ కోడ్ వచ్చింది కదా. ఓకే, సో ఇది వస్తే క్రియేట్ అయినట్టు. ఓకే, స్టేటస్ కోడ్స్ గురించి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేటస్ కోడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ గెట్ ఏపీఐ దగ్గర 200 రావాలి. ఇది 200. ఓకే, ఇవి వ్యాలిడేట్ చేయాలి మనం టెస్ట్ చేసినప్పుడు. 201 క్రియేటెడ్. ఓకే, ఇక్కడ రెస్పాన్స్ టైం ఉంది. టైం ఎంతలోపు వచ్చింది రెస్పాన్స్? ఒక క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ పంపించడానికి ఎంత టైం పట్టింది? 509 మిల్లీ-సెకండ్స్ పట్టింది, రైట్. ఒక క్లయింట్ నుంచి సర్వర్కి డేటా తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? 701 మిల్లీ-సెకండ్స్ పట్టింది. ఎంత డేటా ట్రాన్స్మిట్ అయ్యింది? 1 KB ట్రాన్స్మిట్ అయ్యింది. మనం ఈ రెస్పాన్స్ బాడీ, ఇది రెస్పాన్స్ బాడీ అంటాం. ఇక్కడ మనం ఇచ్చింది రిక్వెస్ట్ బాడీ, పైన ఉన్నది రిక్వెస్ట్ బాడీ ఆర్ పేలోడ్ ఆర్ బాడీ, ఏదన్నా ఒకటే. బాడీ అన్నా, పేలోడ్ అన్నా, రిక్వెస్ట్ బాడీ అన్నా ఒకటే. మనకి వచ్చింది ఏంటి? రెస్పాన్స్ డేటా, రెస్పాన్స్ బాడీ. ఓకే, ఈ టైమ్స్ గుర్తు తెచ్చుకోండి. రెస్పాన్స్ బాడీ కిందనున్నది, మనకి సర్వర్ నుంచి వచ్చింది రెస్పాన్స్ బాడీ, మనం సర్వర్కి ఇచ్చింది రిక్వెస్ట్ బాడీ. ఓకే, ఇది టెర్మినాలజీ.
నౌ వీ షో మనం తెలుసుకున్నాం పోస్ట్ ఎలా చేయాలో. నౌ ఒక పుట్ ఏపీఐ చూద్దాం. ఓకే, మనం పుట్ ఏపీఐ చూద్దాం. లెట్స్ టేక్ కొన్ని పుట్ ఏపీఐ. ఇక్కడ కింద ఉంది చూడండి, ఇది ఇక్కడ పుట్ ఏపీఐ ఏం చేస్తుందని చెప్పాను, అప్డేట్ చేస్తుంది. రైట్, కాపీ లింక్ అడ్రస్, కమ్ టు పోస్ట్ మ్యాన్. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ని ప్లేస్ చేయండి. ఇక్కడ పుట్ ఏపీఐ కదా, అప్డేట్ చేయాలి కదా మనం. పుట్ ఏపీఐ ఎంచుకోండి, పుట్ రిక్వెస్ట్ని ఎంచుకున్న తర్వాత వాట్ వీ కెన్ డూ, ఇక్కడ బాడీ పుట్ ఏపీఐ అంటే మరి బాడీ ఇవ్వాలి కదా. మరి దేన్ని అయితే అప్డేట్ చేయాలనుకున్నామో ఆ బాడీని మరి అప్డేట్ చేయాలి కదా. ఓకే, నేమ్ ఏంటి, ఇక్కడ ఒకసారి పోస్ట్ ఏపీఐ చూడండి, దీన్నే ఎడిట్ చేద్దాము. ఓకే, ఎడిట్ చేయడానికి ఏం చేసాము, ఇక్కడ ఒక ఐడి ఉంది. రైట్, ఇక్కడ ఒక ఐడి ఉంది. ఈ ఐడి రాజీవ్ యాక్టర్. ఓకే, కరెక్టా కాదో ఒకసారి చెక్ చేద్దాం గెట్ ఏపీఐ ద్వారా. గెట్ ఏపీఐ ఏం చేస్తుంది, మన దగ్గర సింగిల్ యూజర్ డీటెయిల్స్ రావడానికి ఒక ఏపీఐ ఉంది కదా, ఇది సింగిల్ యూజర్ డీటెయిల్స్ రావడానికి యూజ్ చేసే ఏపీఐ కదా. రైట్, ఇది సింగిల్ యూజర్. ఒక సింగిల్ యూజర్ 2 అనేది ఐడి. రైట్, ఈ యూజర్ డీటెయిల్స్ వస్తున్నాయి లేదో ఒకసారి చూద్దాం. వచ్చాయి. రైట్, వచ్చాయి. వాడి ఐడి, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాడి అవతార్ అండ్ నథింగ్ బట్ ప్రొఫైల్ పిక్. ఓకే, దీస్ థింగ్స్ వచ్చాయి. ఇదే వీడి ఐడి ఎంత, రాజీవ్ గారి ఐడి ఎంత, 406. రైట్, 406. I hope this 2 is ID. No, this is not ID. Let me check this one. Register. Okay. ఈమెయిల్ ఐడి ద్వారా ఒక డేటా రావాలి. గెట్ సింగిల్ యూజర్ ఐడి ఈక్వల్ టు 2. రైట్, ఇది వీడి ఐడియే కదా. పోస్ట్ అయిపోయి వీడి ఐడిని this is a get API. Here 2 is ID, nothing wrong with that. But where these guys are posting these URLs and all. Okay, leave it. Okay, so something is wrong with this. Okay, this 406 somewhat is not working on this get API. Don't know why. Okay, so let's see put API. Okay, here for example, here for this ID2 name Morpheus. Right, for this Morpheus I am changing it as Rajiv. Sorry, for this Morpheus I am changing it as Rajiv. Right, so job something we have. Right, teacher. Okay, teacher అనుకుందాం. ఓకే, దీన్ని సెండ్ చేద్దాం. ఓకే, నేమ్ టీచర్ అప్డేట్ ఈ టైంకి అయింది. 200 ఓకే రెస్పాన్స్ వచ్చింది.
టైం కూడా ఈ టైంకి వచ్చింది, రైట్. సో ఇది అప్డేట్ అయ్యింది. ఓకే, దిస్ ఇస్ పుట్ ఏపీఐ వీ యూజ్డ్, సక్సెస్ఫుల్గా పుట్ ఏపీఐ అప్డేట్ చేసింది ఈ డేటాని, రైట్. సో ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. గెట్ ఏపీఐ, రైట్, గెట్ 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 okay, we are missing something here, some IDs or something. Okay, on a high level, that is how we can just put a update a request on APIs. Okay, here I did not understand the process of these APIs, like ID somewhere. ఓకే, పోస్ట్ మ్యాన్ గురించి నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఒక పోస్ట్ ఏపీఐ ద్వారా పోస్ట్ చేసి దాన్ని ఒక గెట్ ఏపీఐ ద్వారా డేటాని గెట్ చేసి అండ్ నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేద్దాం. లైక్ దట్ వీ విల్ డూ. ఓకే, మనం ఇప్పుడు ఏం చూసాం? పోస్ట్ ఏపీఐ చూసాం, గెట్ ఏపీఐ చూసాం, పుట్ ఏపీఐ చూసాం. నౌ వీ క్యాన్ సీ డిలీట్ ఏపీఐ. ఓకే, డిలీట్ ఏపీఐ రెస్పాన్స్ బాడీ లేదంటారా? ఓకే, here we can select delete. Okay, this API is not working or what? See guys, if you come across like this APIs, this is an ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేటస్ కోడ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను చెప్పాలనుకున్నాను. బట్ ఇక్కడ చూసారా 204 నో కంటెంట్ అనేది. ది సర్వర్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ ద రిక్వెస్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ కంటెంట్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ కంటెంట్. ఇన్ దీస్ సినారియోస్ ఈ ఏపీఐ ఫెయిల్ అయినట్టు పాస్ అయినట్టు. స్టేటస్ కోడ్ కరెక్ట్గా వచ్చింది, సర్వర్ కరెక్ట్గానే రెస్పాండ్ అయ్యింది, రైట్. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్. అది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకేం ఉండాలి అని. ఓకే, లైక్ దట్ వీ కెన్ సెండ్ సమ్ రిక్వెస్ట్. మనం ఏం నేర్చుకున్నాం? స్టార్టింగ్ నుంచి చూస్తే మనం వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి నేర్చుకున్నాం, క్లయింట్ అంటే ఏంటి నేర్చుకున్నాం, సర్వర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఏపీఐ క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్లో ఉపయోగపడుతుందని నేర్చుకున్నాం, రైట్. ఏపీఐస్లో రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రెస్ట్ ఏపీఐ జాసన్, XML, HTML లాంటి లాంగ్వేజెస్ వాడుతుంది. పాపులర్గా జాసన్ వాడుతుంది. ఓకే, జాసన్ అనేది సింపుల్ లాంగ్వేజ్ ఆర్ ఆబ్జెక్ట్ టు ట్రాన్స్ఫర్ ద డేటా, ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ HTTP మెథడ్స్ చూసాం. గెట్ టు, పోస్ట్, పుట్టు, డిలీటు రిక్వెస్ట్లు మనం చూసాం. ఓకే, పోస్ట్ మ్యాన్తో థరోలీ మనం ఎలా టెస్ట్ చేయాలి, ఒక కలెక్షన్స్ క్రియేట్ చేసి ఒక స్ట్రక్చర్డ్గా ఏపీఐ చైనింగ్ అంటారు. ఓకే, ఒక ఏపీఐకి ఇంకో ఏపీఐకి చైనింగ్ ఎలా చేయాలి, ఓకే, పారామీటర్స్ని ఎలా ఇవ్వాలి, ఓకే, గ్లోబల్ పారామీటర్స్ని, లోకల్ పారామీటర్స్ని ఎలా ఇవ్వాలి, టెస్ట్స్ ఎలా యాడ్ చేయాలి. పోస్ట్ మ్యాన్లో బై డిఫాల్ట్ టెస్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, లేదంటే జావా స్క్రిప్ట్ వచ్చిన వాళ్ళకి అయితే జావా స్క్రిప్ట్లో రాసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ స్నిప్పెట్స్ ఉంటాయి. వీటితో బట్టి మనం
టెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాపర్గా రిక్వెస్ట్లు ఎలా పంపించాలి, ప్రాపర్గా మనం టెస్ట్ ఎలా చేయాలి అనేది మిగతా క్లాస్లో చూద్దాం. ఓకే, జాసన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.